రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల విలువ లెక్క తేల్చింది సిట్. నయీం ఆస్తుల విలువ అక్షరాల 2,000 కోట్లుగా తేల్చారు. 1019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, 2 కిలోల బంగారంతో పాటు 2 కోట్ల నగదున్నట్టు గుర్తించారు. నయీంపై మొత్తం 251 కేసులు నమోదు కాగా 119 కేసుల్లో దర్యాప్తు పూర్తయింది. ఇంకా 60 కేసులు కొలికి రావాల్సింది. గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల విలువ లెక్క తేల్చింది సిట్. నయీం ఆస్తుల విలువ అక్షరాల 2,000 కోట్లుగా తేల్చారు. 1019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, 2 కిలోల బంగారంతో పాటు 2 కోట్ల నగదున్నట్టు గుర్తించారు. నయీంపై మొత్తం 251 కేసులు నమోదు కాగా 119 కేసుల్లో దర్యాప్తు పూర్తయింది. ఇంకా 60 కేసులు కొలికి రావాల్సింది. నయీం ఆస్తులు సిట్ దర్యాప్తుకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి న్యూస్ రూమ్ నుంచి లైవ్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, నయీంపై ఉన్నటువంటి కేసుల్లో దాదాపుగా అన్ని పూర్తయినట్టుగా కానొస్తుంది. మనకి చాలా వరకు కూడా కొలికొచ్చినట్టుగా కనబడతా ఉంది. అంటే సిట్ దర్యాప్తులో ఏం తేలింది? రోజా, 2 రాష్ట్రాలను వణికించిన గ్యాంగ్స్టర్ నయీంకు సంబంధించిన ఓవరాల్గా ఆస్తుల విలువ 2,000 కోట్లుగా ప్రత్యేకమైన సిట్ అధికారులు తేల్చడం జరుగుతుంది. దీని మీద ఇప్పటికే అనేక రకమైన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుని దీంట్లో ప్రధానంగా ల్యాండ్ విషయానికి వస్తే 10,019 ఎకరాల భూమి, అలాగనే 29 భవనాలు, అలాగనే 2 కోట్ల రూపాయల నగదు నెట్ క్యాష్ కూడా దొరకడం జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా 251 కేసుల్లో దీంట్లో 119 కేసులు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. దాంట్లో ఎవరెవరి దగ్గర ఏ రకంగా భూములు స్వాధీనం చేసుకున్నాడు, ఏ విధంగా బెదిరించాడు, దీంట్లో బాధితులు ఎవరు, బాధితులకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు ఏంటి, నిరూపణైన సాక్ష్యాధారాలు ఏంటి కూడా దాదాపు ఒక 119 కేసుల్లో ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. దాదాపు ఇంకా 60 కేసుల్లో ఇంకా పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాల్సి ఉంది. మొత్తం మీద మరొక 2 నెలల్లో గ్యాంగ్స్టర్ నయీంకి సంబంధించిన కేసు దర్యాప్తు పూర్తవుతుందని చెప్పేసి కూడా మనకు చాలా స్పష్టమైన విషయం అనేది ఇప్పుడే తెలుస్తూ ఉంది. మొత్తంగా గ్యాంగ్స్టర్ నయీంకి సంబంధించి 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ ఆస్తులు ఏమైతే ఉన్నాయో, తర్వాత 10,000 ఎకరాల భూమి కావచ్చు, అలాగనే 29 భవనాలు కావచ్చు, అలాగనే 2 కోట్ల రూపాయల నగదు కావచ్చు, ఇవన్నీ కూడా బెదిరింపులకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసి కొన్నిసార్లు హత్యలకు సైతం తెగబడి ఈ రకమైన ఆస్తులను కూడగట్టాడు అని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఆధారాలు బయటపడ్డాయి. అయితే ఎప్పుడైతే గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ అయిన తర్వాత చాలామంది బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని, అంటే ఏ విధంగా తమ దగ్గర అక్రమంగా భూములు లాక్కున్న భూములు ఏ విధంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అన్న ప్రతి అంశాన్ని కూడా పోలీసుల దర్యాప్తు ముందు, అంటే నయీం సంబంధించిన విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన సిట్టు బృందం ఏర్పాటు చేయడం, ఆ సిట్టు దర్యాప్తులో ఇవన్నీ కూడా వెలుగులోకి రావడం, తర్వాత ఆ సిట్టు బృందం ఎదురుగా వచ్చి తమకు సంబంధించిన అన్యాయానికి సంబంధించిన విధానాన్ని చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా సమర్పించిన నేపథ్యంలో ఇన్ని కేసులు దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈయన అక్రమాస్తులు కూడగట్టాడు అని చెప్పిన విషయాన్ని సిట్ అధికారులు తేల్చడం జరుగుతోంది. మొత్తంగా దీంట్లో మనం గమనిస్తే ప్రధానంగా అంటే 251 కేసుల్లో 119 కేసులు దర్యాప్తు పూర్తి అయిందని సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇంకో 60 కేసులు తేల్చాల్సి ఉంది. ఈ 119 కేసుల్లో కూడా
ప్రతిదానికి ప్రతి కేసుకు కూడా సాక్ష్యాలు అన్నీ కూడా సబ్మిట్ చేయడం, దాంట్లో బాధితులు తమ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇవే కాకుండా దాదాపు 29 భవనాలను కూడా ఆయన స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత కొన్ని భవనాలు అక్రమంగా ఆశించిన సొమ్ముతో కొన్నాడని చెప్పని కూడా ఇప్పటికే సిట్ అధికారులు తెచ్చారు. ఏదేమైనప్పటికీ ఒక గ్యాంగ్స్టర్, 2 రాష్ట్రాలను వణికించిన ఒక గ్యాంగ్స్టర్ చనిపోయిన తర్వాత లెక్క తేల్చిన ఆస్తుల చిట్టా మాత్రం 2000 కోట్ల వరకు ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా బాధితులు ముందుకు వచ్చి తమ జరిగిన అన్యాయాన్ని, తమకు ఏ విధంగా మోసం చేశారు, తమకు ఏ విధంగా తమ ల్యాండ్ను లాక్కున్నాడు, ఏ విధంగా తమను బెదిరించి డబ్బులు వసూలు చేశారు, దాని మీద ఇవన్నీ కూడా సిట్ దర్యాప్తు అధికారులకు ముందు వచ్చి ఇచ్చిన ఎవిడెన్స్లు. ఇవి కాకుండా ఇంకా చాలామంది భయభ్రాంతులకు గురైపోయి ఇంకా కూడా నయీంకు సంబంధించిన గ్యాంగులు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ తాము సిట్టు అధికారుల ముందు కనుక తాము ఎవిడెన్స్ ఇస్తే ఇప్పుడు ఉన్న గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, మిగిలి బతికున్న గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తమకు బెదిరింపుకాల్సి వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ తమను బెదిరిస్తారేమో, తమ అందు చూస్తారేమో అని చెప్పేసి చాలామంది కూడా రాలేదని చెప్పి కూడా సిట్ అధికారులు అభిప్రాయపడతారు. అప్పటికీ సిట్ అధికారులు ఎవరైతే వాళ్ళ దగ్గర దొరికిన ఎవిడెన్స్లు కావచ్చు, సేకరించిన సమాచారాన్ని కావచ్చు, తర్వాత బాధితుల చిట్టా సేకరించి వాళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్ సేకరణ జరుగుతూ ఉంది. సో ఇది 2000 కోట్ల వరకు తేలింది. కానీ భయభ్రాంతులకు గురై ఇక నయీం చనిపోయిన తర్వాత ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా ఉన్న అక్రమాస్తుల చిట్టా కూడా ఇంకా చాలా ఉందని చెప్పన్న విషయాన్ని కూడా సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. రోజా, ఇన్నారెడ్డి, అయితే ఈ భవనాలు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి, ఆ బినామీలు ఎవరు అనేటువంటి విషయం ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా సిట్ పోలీసులు. దాంతో వాళ్ళ అనుచరులు ఎవరున్నారు ఈ కేసులో అనేది కూడా చాలా ఈజీగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రోజా, దీంట్లో ఏమైతే భవనాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా నయీం పేరు మీద కాకుండా నయీంకి సంబంధించిన అనుచరులు, అంటే ముఖ్య అనుచరులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేరు మీద ఆస్తులు పెట్టడం, అలాగే బినామీ ఆస్తులు కూడా చాలా గ్యాదర్ చేయటం. దీంట్లో కొంతమంది అంటే ఈ గ్యాంగుకు సంబంధం లేకుండా వాళ్ళ బంధుత్వంలో కొంతమంది స్నేహితుల పేరు మీద కూడా ఈ ల్యాండ్లను, తర్వాత బంగ్లాలను, తర్వాత ఆస్తులు కూడా రిజిస్ట్రేషన్ చేశాడు. ఆ బినామీలు కూడా పోలీసు గుర్తించడం జరుగుతూ ఉంది. అంటే బాధితులు ఇచ్చిన వర్షను, సిట్ అధికారులు సేకరించిన సాక్ష్యాలు, తర్వాత దీనికి సంబంధించిన బినామీ ఆస్తుల చిట్టా మొత్తం బయట తీసిన తర్వాతనే ఈ 2000 కోట్ల వ్యవహారం బయటకు వచ్చింది. ఇవే కాకుండా బెదిరింపులకు భయపడి ఇంకా అంటే అనుచరులు ఇప్పటికే ఈ అక్రమాస్తులకు సంబంధించి అనుచరుల దగ్గర కొంత ఆస్తులు కూడా నమోదై ఉన్నాయి. ఆ ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలోనే 2000 కోట్లు బయటకు వచ్చింది. ఇవి కాకుండా ఇంకా చాలా వరకు కూడా ఉంటాయి అని చెప్పేసి కూడా సిట్ అధికారులు తేల్చారు. తర్వాత దీంట్లో కొన్ని ఇంకా మరికొన్ని రోజుల్లో అంటే ఇంకా 60 కేసులు తేల్చాల్సి ఉంది. దాని నేపథ్యంలో ఇంకా మరొక 500 కోట్ల వరకు కూడా ఇంకా ఆస్తులు ఉండే అవకాశం ఉంది. మొత్తంగా 2000 నుంచి 3000 వరకు కూడా ఈ అక్రమ చిట్టా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంట్లో బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే నయీం గ్యాంగ్లో బతికున్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. రోజా, రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో అది గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల విలువ లెక్క తేల్చింది సిట్. నయీం ఆస్తుల విలువ అక్షరాల 2000 కోట్లుగా తేల్చారు. 1019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, 2 కిలోల బంగారంతో పాటు 2 కోట్ల నగదున్నట్టు గుర్తించారు. నయీంపై మొత్తం 251 కేసులు నమోదు కాగా 119 కేసుల్లో దర్యాప్తు పూర్తయింది. ఇంకా 60 కేసులు కొలికి రావాల్సి ఉంది. For more updates, please subscribe 99 TV Telugu.